హాయ్ అండి. ఈరోజు హౌ కమ్ అనేటువంటి ఫ్రేజ్ని ఎలా వాడాలి అని చూద్దాం. మామూలుగా మీరు ఇంగ్లీష్ మూవీస్ చూసినట్లయితే లేదా ఎవరైనా నేటివ్ స్పీకర్స్ని మీరు గమనించినట్లయితే ఈ హౌ కమ్ అనేటువంటి ఫ్రేజ్ని వై అనేటువంటి పదానికి అర్థాన్ని ఇస్తూ వై అనేటువంటి పదానికి బదులుగా కామన్గా వాడుతూ ఉంటారు. హౌ కమ్ అనేసి. ఈ హౌ కమ్కి అర్థం ఏంటంటే వై అని అర్థం. ఈ ఫ్రేజ్కి అర్థం. దీన్ని చాలా ఇన్ఫార్మల్గా అంటే ఫ్రెండ్లీగా ఎవరైతే నేటివ్ స్పీకర్స్ ఉంటారో ఆ నేటివ్ స్పీకర్స్ ఇన్ఫార్మల్ వేలో వాడేటువంటి ఫ్రేజ్ అనమాట. హౌ కమ్ అంటే వై, ఎందుకు అని అర్థం. కామన్గా తెలుగులో అయితే మనం అదేంటి, ఇదేంటి అంటే ఎందుకు అనడానికి బదులుగా అదేంటి, ఇలా ఏంటి, అలా ఏంటి అనడానికి వాడేటువంటి ఫ్రేజ్. దీన్ని ఎలా వాడతాం ఇంగ్లీష్లో అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. అభినవ్, అదేంటి నువ్వు విజయవాడలో ఉండాలి కదా, అదేంటి ఇక్కడ ఉన్నావు, అదేంటి నువ్వు నాకు ఇక్కడ కనపడుతున్నావు అని అంటాను చూడండి. అప్పుడు ఎలా అంటుంది ఇంగ్లీష్లో? అభినవ్, వాంట్ యూ సపోజ్ టు బీ ఇన్ విజయవాడ రైట్ నౌ, హౌ కమ్ ఐ సీ యూ హియర్. అదేంటి నువ్వు విజయవాడలో ఉండాలి కదా, ఇక్కడున్నావేంటి, నువ్వు నాకు ఇక్కడ కనపడుతున్నావేంటి అనేటువంటి అర్థంతో. ఓకే, హౌ కమ్ అంటే వై. దీన్ని ఇలా కూడా అనొచ్చన్నమాట. వై ఆర్ యూ హియర్, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అనడానికి బదులుగా దాని ఇన్ఫార్మల్ వేలో హౌ కమ్ ఐ సీ యూ హియర్. దీన్ని స్టేట్మెంట్తో వాడుతూ ఉంటాం కామన్గా. స్టేట్మెంట్తో నిన్ను ఏదైనా ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు కానీ మీ ఫ్రెండ్ ఇన్వైట్ చేయలేదు. అప్పుడు ఎలా అడుగుతాడు? అరే రేపు ఫంక్షన్ ఉందిరా, మనం రేపు ఫంక్షన్కి వెళ్దాము, వస్తావా అని అడుగుతాడు. నేను పిలిచాడా అని అంటే వీడు ఇప్పుడు ఇలా అంటాడనమాట. హౌ కమ్ యూ గాట్ ఇన్వైటెడ్, ఐ డిడ్ నాట్. నిన్ను ఇన్వైట్ చేశారు, నన్ను ఇన్వైట్ చేయకపోవడం ఏంటి. వై దే డిడ్ నాట్ ఇన్వైట్ మీ అనడానికి బదులుగా హౌ కమ్ యూ గాట్ ఇన్వైటెడ్ బట్ ఐ డిడ్ నాట్, ఇలా అనమాట. కానీ నన్ను ఇన్ఫార్మ్ చేయలేదు అనేటువంటి అర్థంతో. ఓకే, వై దే డిడ్ నాట్ ఇన్వైట్ మీ అనేటువంటి అర్థంతో. వాళ్ళు నన్ను ఎందుకు ఇన్వైట్ చేయలేదు. హౌ కమ్ ఐ వర్ నాట్ ఇన్వైటెడ్ అనడానికి బదులుగా కూడా అనమాట. అలా నువ్వు క్లాస్కి లేట్కి వచ్చావు. అప్పుడు ఎలా అడుగుతారు మీ ఫ్రెండ్? హౌ కమ్ యు ఆర్ లేట్ టు క్లాస్, లేదా యు ఆర్ లేట్ ఫర్ క్లాస్. హౌ కమ్ నువ్వు క్లాస్కి లేట్గా రావడం ఏంటి అనేటువంటి అర్థంతో. వై ఆర్ యూ లేట్ అని అనకుండా ఇన్ఫార్మల్ వేలో యు ఆర్ లేట్ ఫర్ క్లాస్, హౌ కమ్ అనే అర్థంతో అనమాట. డూ యూ వాంట్ టు గో టు సినిమా అని అడిగారు అనుకోండి. అప్పుడు నీ ఆన్సర్ ఎలా ఉంటుంది అని అంటే ఐ డోంట్ అనేసి అంటావు. అప్పుడు తిరిగి వాళ్ళు ఎలా ఆడుతారు? అదేంటి, ఎందుకని అలా అని అనడానికి ఎందుకు అనేటువంటి అర్థంతో హౌ కమ్ అనొచ్చు ఇన్ఫార్మల్ వేలో, అంటే వై అని అర్థం. అప్పుడు దానికి ఆన్సరు ఐఎమ్ టైర్డ్, నేను అలసిపోయాను అని చెప్తాడు చూడండి. ఆ సందర్భం అంటే హౌ కమ్ వై, హౌ కమ్ ఈజ్ ఈక్వల్ టు వై. అంతే, సింపుల్గా వాడేయండి. మీ యొక్క కాన్వర్జేషన్లో సింపుల్గా వాడేయండి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. నువ్వు నాకు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం ఏంటి అనేటువంటి అర్థంతో ఎలా వాడతాం? స్టేట్మెంట్తో హౌ కమ్ పెట్టి స్టేట్మెంట్ పెట్టేసి వాడతాం. వై ఆర్ యూ గివింగ్ మీ మనీ. ఓకే, ఇది కామన్గా వైతో వాడేటువంటి ఫ్రేజ్. వై ఆర్ యూ గివింగ్ మీ మనీ, ఇలా వై ఆర్ యూ గివింగ్, నాకు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు, డబ్బులు ఇవ్వడం ఏంటి. ఇప్పుడు దీన్ని ఇన్ఫార్మల్ వేలో చెప్పాలంటే నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం ఏంటి అనేటువంటి అర్థంతో హౌ కమ్ యు ఆర్ గివింగ్ మీ మనీ, హౌ కమ్ యు ఆర్ గివింగ్ మీ మనీ. సో ఈ విధంగా అనమాట ఇన్ఫార్మల్ వేలో వాడేటప్పుడు హౌ కమ్తో వాడతాం. స్టేట్మెంట్ ఫాలో అవుతూ ఉంటుందన్నమాట. అంటే సింపుల్గా అర్థమైపోవాలంటే వై అని వచ్చే ప్రతి చోట ఇన్ఫార్మల్ వేలో హౌ కమ్ అనే పదం వాడచ్చు అనమాట, అనే ఫ్రేజ్ వాడచ్చు. ఇప్పుడు వై ఆర్ యూ గోయింగ్ అనాలనుకోండి, హౌ కమ్ యు ఆర్ గోయింగ్. వై ఆర్ యూ కమింగ్ అనాలనుకోండి, హౌ కమ్ యు ఆర్ కమింగ్. వై ఆర్ యూ హియర్ అనాలనుకోండి, హౌ కమ్ యు ఆర్ హియర్. వై ఆర్ దే గోయింగ్ అనాలనుకోండి, హౌ కమ్ దే ఆర్ గోయింగ్. సింపుల్, వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, అదేంటలా అనేటువంటి అర్థంతో. అదేంటి. సో మీ కాన్వర్జేషన్లో వై అని ఎక్కడైతే వాడాల్సి వస్తుందో అక్కడ హౌ కమ్ అని వాడి చూడండి. అది కూడా ఇన్ఫార్మల్ వేలో మీ ఫ్రెండ్స్తో, వాళ్ళతో, మీకు బాగా తెలిసిన వాళ్ళతో మీరు ఫ్రెండ్లీగా మాట్లాడేటువంటి విధానం అనమాట. చాలా సహజంగా చాలా న్యాచురల్గా ఉంటుంది సంభాషణ. నేటివ్ స్పీకర్స్ ఎలాగైతే మాట్లాడుతుంటారో ఆ విధంగా ఉంటుందన్నమాట. చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. యూజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.